భక్తుడు ఆర్తితో పిలిస్తే భగవంతుడు తట్టుకోలేడు, సమస్త దేవతల్ని వదిలేసి వస్తాడు. గజేంద్ర మోక్షం లెక్క వదిలి రాలేదా అలాగే వస్తాడు. ఆర్తి ఉండాలి, ఏదో అజీర్తితో ప్రార్థన చేయడం కాదు, తిన్నది అరక్క, ఆర్తితో ప్రార్థన చేయాలి. అష్టదళ పద్మం, దాని మీద శివలింగాన్ని కనుక పెట్టినట్టయితే అష్టదళ పద్మంతో శివుణ్ణి అర్చించినట్టయితే విశేషమైన ఫలితం చెప్పారు. ఇక్కడ అది అర్థం కాదు. శంకరాచార్యాలంటే సామాన్యమైన మాట చెప్పారు. అష్టదళాలంటే అష్టమూర్తులు, పంచభూతాలు. సో పృథివీ తేజో వాయువులు ఆకాశాలు, ఆ పైన సూర్యచంద్రుడు ఇద్దరు, ఆ పైన జీవుడు, ఇవే శివుడు అష్టమూర్తులు. అష్టదళోపరివేష్టిత లింగం, పంచభూతాత్మకమైన శరీరం ఉంది ఇక్కడ. దీంట్లో మళ్ళీ సూర్యుడు కళ్ళల్లో వెలుగు రూపంలో ఉన్నాడు, చంద్రుడు మనస్సు రూపంలో వెలుగుతున్నాడు, జీవుడు రూపంలో ఒక శక్తి ఉంది. ఈ అష్టదళాల్లోనూ శివుణ్ణి పెట్టాలి. అంటే నీ గుండెల్లోనే శివుడు ఉన్నాడు అని భావన చెయ్యాలి. అలా చేస్తే సర్వసముద్భవ కారణలింగం. ఈ సృష్టి అంతా ఏర్పడడానికి అష్టమూర్తులే కారణం, పంచభూతాలు